దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఎడల తండ్రి మీరు చూపిన కృపకే స్తోత్రం నాయన. ఈ సమయంలో మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీకు సన్నిధికి తీసుకొని వచ్చి మీ మనసు తెలుసుకోవటానికి, మా బ్రతుకులు మార్చుకోవటానికి మీరు ఏర్పాటు చేసిన యొక్క సహవాసాన్ని బట్టి స్తోత్రం నాయన. వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. అల్పుడనైనా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని, ఏ మాటలైతే వినబోతున్నామో ఆ మాటల్లోని శక్తిని, ఆ సందర్భాలను అర్థం చేసుకున్నటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించమని నాయన, ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా, మా ఆత్మలో రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియ దేవుని సంగమ, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఈ మాట ఎవరికి రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఎలాంటి పరిస్థితుల్లో రాయబడింది అన్న విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఈ తరంలో, ఈ టైంలో భారతదేశంలో ఉన్న మనము ఈ మాటలు చదివితే మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న మనకి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనకున్న పెద్ద సమస్య ఏంటంటే మనము పాపం అని చెప్పజాలి. మనకున్న సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే, మన అప్పులు, మన రోగాలు తీసివేస్తే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. లేదా మనతో బయటికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు మనతో ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు ఈ జీవితానికి అన్నట్లుగా ఉంటాం. ఇంకా మనం కోరుకునేది ఏంటంటే, చనిపోయే టయానికి కుటుంబ సభ్యులతో ఎవరితో ఎలాంటి పరిచర్య చేయించుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ రోగాలు లేకుండా నేను ప్రశాంతంగా చనిపోతే అంతే చాలు, అదే దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటాం. అలాంటి ఆలోచనతో ఉన్న మనకి ఈ పాపము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రజలు, ఆ ప్రజలకున్న సమస్య పాపం. ఇప్పుడు ఆ పాపాన్ని తీసివేయటానికి ఆయనే రక్షకుడుగా వచ్చాడు అంటున్నాడు. ఇంతకీ మనకు అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియటం లేదు. పాపం అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు కదా మనం ఆ పాపానికి పరిష్కారం దగ్గరికి వెళ్తాం. కానీ మనం ఎన్నిసార్లు ఆలోచించినా కూడా మనకున్న సమస్యలు అంటే మనం ఏం చెప్తాము? అప్పులు, బాధలు, రోగాలు, కుటుంబ సమస్యలు, ఇవే చెప్తాము. వాటి కోసమే పరిష్కారమై పరుగులు వేస్తాం. పాపాలు తీసివేస్తానని కాకుండా మీ అప్పులన్నీ తీసేస్తాను. గమనించండి, మీరు పాపాలు తీసేస్తానని చెబుతున్న బోధ దగ్గర ప్రజలు ఉండరు. ఒకసారి గమనించండి, సోషల్ మీడియాలో, అన్ని చర్చెస్లో మీ పాపాలు పోతాయి, మీరు పరలోకానికి వెళ్తారు అని వాక్యం చెబుతున్న యొద్ద ప్రజలు ఉండరు. అదే మీకు ఏదేది సమస్యలు ఉన్నాయో
అప్పుల బాధల, అనారోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, కోర్టు సమస్యల ఏవేవో ఉన్నాయో అవన్నీ యేసు తీసేస్తాడు రాండి అన్నప్పుడు అక్కడ వేలల్లో లక్షల్లో కనబడుతున్నారు మనకి. కానీ ఈయన వచ్చింది దేనికోసం వచ్చారని చెప్తున్నాడు? తన ప్రజలను వారి పాపం నుండి విమోచించడానికి వచ్చాడు. ఈరోజు లోకంలో ప్రజెంట్ మనం చూస్తున్న గాస్పెల్ ఎలా ఉంది? సువార్త ఎలా ఉంది? రాయబడినదేమో పాపంలో తీసివేయటానికి ప్రభు భూలోకానికి వచ్చాడని రాయబడి ఉంది. చెబుతున్న సేవకులు కానీ, వెళుతున్న విశ్వాసులు కానీ దేనికోసం వెళుతున్నారు? వాళ్ళకున్న శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసం వెళుతున్నారు. కానీ అందుకోసం కాదు ఈయన వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయాలను కొంచెం మనం మనసు పెట్టి ఆలోచిస్తే, దేవుని ప్రజలు ఎలా మోసపోతున్నారో, అపవాది యొక్క తంత్రంలో ఎలా మునిగిపోయారో, దేవుని సేవకులు అనుకుంటూ అపవాది ఏజెంట్లుగా ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈయన వచ్చిందేమో పాపాలు తీసివేయడానికని చెప్తుంటే, సమాజంలో మనకు వినబడుతున్న వార్త ఏంటంటే, ఏదైనా చేయగలడు ఆయన, నీకు ఏదున్నా సరే రా తీర్చేస్తాడు అంటున్నాడు. మరి యేసు దగ్గరకు వస్తేనే ఈ సమస్యలు పోతాయి అనుకుంటే, యేసు దగ్గరికి రాని వాళ్ళకి ఏ సమస్యలు లేవు. యేసు ప్రభుతో సంబంధం లేని వాళ్ళకి అప్పుల బాధలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, మంచి మంచి స్టేటస్లో ఉంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి యేసుతో పనే ఉంది. ఒకవేళ దేవుని సేవకులు ఇస్తున్న పిలుపు ఏదైనా చేయగలడు ఆయన దగ్గరకు రమ్మని ఒకవేళ నువ్వు పిలుపునిస్తే, ఆయన నాకు చేసేది ఏంటి, నాకు సమస్తం కలిగి ఉన్నాను కదా అని అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నవాడు, కోర్టు సమస్యలతో ఉన్నవాడు, కుటుంబ సమస్యలతో ఉన్నవాడు, ఓహో ఈయన ఏదో తీసేస్తాడంట అని వస్తాడు. మరి అవి లేనోళ్ళు కూడా ఉన్నారు కదా సమాజంలో. మరి వాళ్ళు ఎందుకు వస్తారు యేసు ప్రభు యొద్దకు? కాబట్టి అపవాది దేవుని సేవకుల్ని, విశ్వాసులను అనుకుంటున్న వారిని ఎలా భ్రమలో ముంచేశాడో చూడండి. కానీ ఈయన వచ్చింది దేనికోసం వచ్చాడంటే, వారి పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. ఇంతకీ పాపం అంటే ఏంటో కూడా మనకి తెలియకపోతే ఖచ్చితంగా మనం కూడా అలాంటి భ్రమలోనే ఉంటాం. చాలా విలువైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇంతవరకు మనం చూసిన పరిస్థితులన్నీ సమాజంలో మనం చూస్తున్నాయి. మనకు కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి. అలా కాకుండా మీ అప్పులన్నీ తీసేస్తాడు, మీ రోగాలన్నీ తీసేస్తాడంటే మనకు కూడా చాలా బాగుంటుంది ఆ మాట వినటానికి. అది రుచిస్తుంది కూడా మనకు. ఆ మాట చాలా ఇష్టంగా ఉంటుంది ఆ మాట వినటానికి. అమ్మా నా అప్పులన్నీ పోయాయి, నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా దేవుని దయ వల్ల. ఆ మాట ఎంత బాగుంది వినటానికి. మరలా మనకు రోగాలు రావా? మరలా మనకి అప్పుల సమస్యలు రావా? మనుషులుగా మనకి కుటుంబంలో సమస్యలు రావంటే ఖచ్చితంగా వస్తాయి. మరి వాటి కోసం మనం ఈయన ఎద్దుకు రావాల్సిన అవసరం లేదు. నిజానికి పాపము అంటే ఏంటో తెలియాలంటే మనం ఎవరి యొద్దకు వెళ్ళాలంటే, ఈ మాటలు ఎవరికి రాయబడ్డాయి, ఎవరితో చెప్తున్నాడు అన్న విషయం మనకు తెలిస్తే అప్పుడు పాపం అంటే ఏంటి, పాపం యొక్క విలువ ఏంటి, ఆ పాపానికి పరిష్కారం ఎవరి యొద్ద దొరుకుతుంది అన్న విషయం అర్థమవుతుంది. ఆ ప్రజల యొద్దకు వెళ్లకుండా, ఆ సందర్భములకు వెళ్లకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ఆయన వచ్చిందేమో పాపాలు తీసివేయడానికి అని చెప్తుంటే, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన యొద్దకు రండి అని మనం పిలుపునిస్తున్నామంటే ఆయనకి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. వినేవాళ్ళేమో ఏదో ఆశ కలిగి ఉంటారు. ఏదో ఆశ కలిగి ఉన్నప్పుడు వారి ఆశను మనం క్యాష్ చేసుకునే విధంగా సేవకులు ఉండకూడదు. ఆయన పిలుస్తున్నది పాపాలు తీసివేయడానికి. ఎందుకంటే పాపం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ మాట చెప్తుంది ఇశ్రాయేలు జనాంగంతో. మధ్యధరా సముద్రం దగ్గర ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. యూదయ, సమరయ, గలిలయ ఆ 3 దేశాలను కలిపి ఇశ్రాయేల్ దేశం అంటారు. ఆ ఇశ్రాయేల్ దేశము ఉన్న ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఒక పెద్ద ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఆ ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి.
ఆ దేవుడు ఎలాంటి వాడంటే, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన గురించి రాయబడిన మాట యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, ఈ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు ఎలాంటి వాడంట? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ మీరినా అది పాపం. మనకేమైనా తెలుసా? అందుకోసం మన దేవుని దగ్గరకు వస్తామా? అది కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాన్ని బైబిల్ అంటారు, ధర్మశాస్త్రం అంటారు. ఆ బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం అంటే దేవుడు ఏదైనా ఒకటి చెప్పాడు అనుకో, అది చెయ్యాలి. చెప్పింది చేయకపోతే పాపం, లేదా చేయొద్దన్న దాన్ని చేసినా పాపమే. అది దేవుని మాట అంటే. అర్థమవుతుందా? చెప్పింది చెయ్యాలి, చేయకపోతే పాపం. చేయొద్దన్న దాన్ని చేసినా అది కూడా పాపమే. కానీ ఇలాంటి పరిస్థితులు మనకేమన్నా తెలుసా? ఇలాంటివేవి మనకు తెలియదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, అలా పాపం చేయటం వలన మనకి దేవునికి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. మనం పాపం చేస్తే మనం దేవునికి శత్రువులం అవుతున్న సంగతి మనకు తెలియదు. భారతదేశంలో ఉన్న మనకు తెలియదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం తెలియదు, ఈ ఆజ్ఞలు తెలియదు, ఆ దేవుడు ఎలాంటి వాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనము ఉంటున్న దేశంలో దేవుళ్ళకి, ఇప్పుడు మనం చూస్తున్న పరిశుద్ధ దేవుడికి ఎంతో వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు తన ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, ఈ మాటలు, ఈ ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకపోతే మీకు నాకు శత్రుత్వం వస్తుంది అంటున్నాడు. అలా ఏదైనా తోటలో ప్రారంభమైన శత్రుత్వమే మనిషి మరణించడానికి అది బాట వేసింది. ఏదైనా తోటలో ఉన్న ఆజ్ఞ ఏంటి? ఆ పండు తినొద్దని చెప్పాడు. ధర్మశాస్త్రంలో మాట అది, దేవుని మాట అది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చెయ్యాలి, చేయొద్దన్న దాన్ని చేయకూడదు. అది మీరితే పాపం. ఇప్పుడు అది మీరితే పాపమైనప్పుడు ఆ పాపం వల్ల ఏమొచ్చింది? లోకంలోకి మరణం వచ్చింది. పాపం చేయటం వల్ల దేవునితో మనకు శత్రుత్వం వచ్చింది. పాపం చేయటం వలన లోకంలోకి మరణం వచ్చింది, దేవునితో మనకు శత్రుత్వం వచ్చింది. కాబట్టి యుగయుగాలు బ్రతకాల్సిన మనిషి మధ్యలోనే చనిపోతున్నాడు. మధ్యలోనే మనిషికి మరణం వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇలా మీరు మరణంలో ఉండి చనిపోవటం కంటే మీకు మరలా నా ఎద్దుకు రావడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను అంటున్నాడు. అదే ధర్మశాస్త్రం. ఒక్క ఆజ్ఞ మీరినందుకు మరణం వచ్చింది. ఏదైనా తోటలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా తోటలో ఒక ఆజ్ఞ ఇస్తే అది మీరినందుకు మరణం వచ్చింది. అయితే మీరు మరలా నా ఎద్దుకు రావటానికి ఒక పెద్ద చిట్టానే ఇచ్చేశాడు. అదే ధర్మశాస్త్రం. దాంట్లోనే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్క ఆజ్ఞ మీరితేనే మరణం వచ్చింది. ఈ ఆరిన నేల మీద నిటారుగా నడవలసిన మనిషి భూమికి అడ్డంగా పండుకునే పరిస్థితి వచ్చేసింది. నిజానికి పాపం చేయనప్పుడు చక్కగా మనిషి టీవీగా భూమి మీద నిటారుగా నిలబడి నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట మీరాడో, దేవుని మాటకు లోబడలేదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, అదే నిటారుగా నిలబడ్డ మనిషి భూమి మీద అడ్డంగా పండుకున్నాడు. సజీవంగా బ్రతికిన మనిషి శవమై తీరాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం. చూడండి, పాపం అంటే ఏంటో అర్థమవుతుందా? మనమేమనుకుంటున్నామంటే పాపం అంటే లోకంలో ఏవేవో పాపం అనుకుంటున్నాం. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటంటే దేవుని మాట మేరటమే పాపం. ఇలాంటి పరిస్థితులు
మరి మన దేశ పరిస్థితులు మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతున్న మాట, అరే ప్రొద్దున అబద్ధం ఆడుతున్నావేంట్రా అంటాడు. అంటే ప్రొద్దున అబద్ధం ఆడుకున్న మధ్యాహ్నం ఆడొచ్చా, సాయంత్రం ఆడొచ్చా? అదే కదా అర్థం. అరే పరగడుపునే అబద్ధం ఆడుతున్నావేంట్రా అంటారు. అంటే చక్కగా క్లోజప్ వేసుకొని మంచి ఫ్రెష్గా అబద్ధాలు ఆడొచ్చా? అదా పరిశుద్ధత అంటే? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎప్పుడైనా అబద్ధం ఆడకూడదు, ఎప్పుడైనా దేవుని మాట మేరకూడదు. కాబట్టి ఆ దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఎలాంటిదంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 8వ వచనములో, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అంటే ఆరిన నేల మీద, భూమి మీద 196 దేశాలు ఉంటే ఈ 196 దేశాలలో నీతి విధులు గల గొప్ప జనం ఏదైనా ఉందంటే అది ఇశ్రాయేలు జనాంగం మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కలిగిన దేవుడు అంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకు ఇస్తున్న నీతి, న్యాయములు, కట్టడలు ఎలాంటివంటే అలాంటి జనము ఆరి నేల మీదే లేదంట. ఆ జనాంగం అన్న, ఆ దేవుడు అన్న ఎంత ప్రత్యేకమైన వాళ్ళో చూడండి. ఇంతకీ ఆజ్ఞలు అంటే ఎలా ఉంటాయో కొన్ని విషయాలు చూద్దాం. మనకు తెలిసిన మాటలే. దేవుడు ఏదో వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు కదా. తన ప్రజలంటే ఎలాంటి వాళ్ళు, ఆరేడు నేల మీద అలాంటి వారే లేరని చెప్తున్నాడు. ఎందుకంటే అలాంటి పరిశుద్ధ జనాంగం వాళ్ళు. కాబట్టి అలాంటి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు అలాంటి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వాళ్ళు రావటానికి ఎందుకు గజగజలాడిపోతారంటే, ఎందుకు వణికిపోతున్నారంటే, పాపం అంటే ఆ ఏదైనా తోటలో ఒక్క మాట మీరినందుకే వాళ్ళకి మరణం వచ్చేసింది. దేవుని మాట ఒక్క మాట మీరినందుకు వాళ్ళకి మరణం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మరలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసి తన యొద్దకు రావాలంటే దాంట్లో 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 613 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ మీరినా మనం పాపులమే. ఇప్పుడు మనం ఏదైనా ఆటలాడేటప్పుడు కొన్ని గీతలు గీసుకుంటాం. ఆ గీత తొక్కితే మనం ఫెయిల్ అవుట్ అంటాం. ఇప్పుడు గీతలు పెరిగే కొద్ది ఆట ఆడటం కష్టమా, ఈజీగా ఉంటుందా? మన ఆటలో ఏదైనా గీతలు పెరిగే కొద్ది ఆడటం కష్టమైపోతుంది. ఇప్పుడు ఏదైనా తోటలో ఒక్క గీత గీసి ఆ గీత దాటితే నీకు మరణం వస్తుందని చెప్పాడు. ఒక్క గీత మీరినందుకే, ఒక్క గీత దాటినందుకే మరణం వస్తే ఇప్పుడు 613 గీతలు గీసి ఆడమంటున్నాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. కానీ ఈ గీతలు, ఈ ఆజ్ఞలు ఇవేవి మనకు తెలియదు. భారతదేశంలో ఉన్న మనకి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న తన ప్రజలకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంత గొప్పది. ఆ దేవుడు అంత పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనే మాట మనకేం అర్థం కాదు. పరిశుద్ధత ఏంటి, పాపం అంటే ఏంటి, ఆ మాటలు విన్నప్పుడు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. కానీ లైవ్లో ఉన్న ఇశ్రాయేల్ జనాంగాన్ని అడిగితే మీ దేవుడు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు ఏం చెప్తాడు? మా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు అలా పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట మీరకూడదు. ఇప్పుడు ఒక్క మాట మీరినందుకే వాళ్ళకి మరణం వస్తే, ఆ మరణం వచ్చినందుకు దేవుడు వాళ్ళు అలా విడిచిపెట్టకుండా, అంత పరిశుద్ధ దేవుడు, అంత ప్రేమమయుడు కూడా, అంత పరిశుద్ధత కలిగిన దేవుడు, అంత ప్రేమమయుడు కాబట్టి వాళ్ళు అలా విడిచిపెట్టకుండా, పాపంలో అలా విడిచిపెట్టకుండా, మీరు మరలా నా ఎద్దుకు రావాలంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసి ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించండి, మీరు మరలా నా ఎద్దుకు వస్తాడని ఒక మంచి మార్గాన్ని చూపించాడు. అలాంటి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు 6 నేల మీద అలాంటి వారే లేరని చెప్తున్నాడు. ఆ ఆజ్ఞలు ఎలా ఉన్నాయో నిర్గమకాండం 20వ అధ్యాయము కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే అలాంటి జనాంగమే లేరంట భూమి మీద. నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
ఎందుకు ఈయన ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ మనకైతే చిన్న సహాయం చేస్తేనే మన దేశంలో ఎవడైనా వచ్చి మనం ఏదైనా ఇబ్బందులో ఉన్నాం, సడన్గా వచ్చి ఏదైనా సహాయం చేసిన వెంటనే అబ్బా దేవుడిలాగా వచ్చేవరా అంటాడు. కానీ ఈయనేమంటున్నాడంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవుని స్థానంలో నువ్వు ఏది తీసుకొచ్చి పెట్టినా పాపమే. ఇవన్నీ కూడా ఆ 613 ఆజ్ఞల్లోని మాటలే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే పతియే ప్రత్యక్ష దైవం పాపమే. నా పిల్లలే నాకు పంచప్రాణాలు పాపమే. నీ ఉద్యోగమే నీకు దేవుడు పాపమే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పాపమే. కానీ భారతదేశంలో ఉన్న మనకి ఇలాంటి చట్టం లేదు. అది పాపము పుణ్యమో కూడా మనకు తెలియదు. అందుకే ఆయన ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్న మాట, ఇలాంటి నీతి న్యాయములు కలిగిన జనాంగం ఆరిన నేల మీద ఎవరూ లేరని చెప్తున్నాడు. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? 20 అధ్యాయంలో మొదటి వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత 4వ వచనంలో పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండి దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు. ఆరిన నేల మీద 100 అడుగులు బంగారపు విగ్రహం చేసినా సరే నువ్వు దానికి పూజింపకూడదు. ఎందుకు షడ్రక మేషక అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు? వాళ్ళకున్న ఆజ్ఞ అదే. ఎందుకు దానియేలు గారు వాళ్ళు ఏది చెప్పినా సరే దానికి లోబట్టలేదు? మా ప్రాణాలు పోతున్నాయి అని చెప్తున్నా సరే వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు రక్షింపగలడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మీ ప్రతిమ మేము నమస్కారం చేయము. అది వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం. అలాంటి జనాంగం భూమి మీద ఎలాంటి వారు లేరంటున్నారు. అలాంటి దేవుడు ఆయన. వాళ్ళకి ఇచ్చిన మాటలు ఇంకా ఎలాంటివి చూడండి. 7వ వచనంలో నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనం ఏంటంటే ప్రతి చిన్నదానికి దేవుడా అంటాం. అనాలోచనగా అసందర్భంగా దేవుని నామాన్ని ఉచ్చరించినా సరే శాపగ్రస్తుడు అంట. మనం ఆలోచించేటప్పుడు దేవుడు అంటాం, లేచేటప్పుడు దేవుడు అంటాం, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా దేవుడు అంటాం. ప్రతి చిన్నదానికి అనాలోచనగా అసందర్భంగా వాడేస్తూ ఉంటాం. నేరస్తులం అయిపోతాం. కానీ వాళ్ళు ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని ఉచ్చరించడానికి గజగజలాడిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞది. ఏమంటున్నాడు 7వ వచనంలో? నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నోటితో పలకటమే పాపం అయిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి. ఇంకా కింద వచనాలు చూస్తే మనము అవన్నీ కూడా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలే. తర్వాత 11వ వచనంలో 7వ దినమును విశ్రాంతి దినమును ఖచ్చితంగా ఆచరించి తీరాలి. 6 రోజులు నీ పనులు కష్టపడ్డావు కదా, ఖచ్చితంగా 7వ దినాన్ని నువ్వు వచ్చి దేవుణ్ణి సేవించాలి, దేవుని ఆరాధించాలి. 7వ దినాన్ని దేవుని సన్నిధికి రాకపోయినా పాపమే. తర్వాత మాటలు చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాడిది అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాడిని ఇల్లు ఆశింపకూడదు. చివరిగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ ఏంటి? ధర్మశాస్త్రంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన 613 ఆజ్ఞలు. ఇవన్నీ ఆజ్ఞలు. ఇవన్నీ పాటిస్తేనే నువ్వు పరిశుద్ధ లోకానికి వెళ్ళగలుగుతావు. అలాంటి జనం ఎవరైనా ఉన్నారండి భూమి మీద? చూడండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లలకి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దేవుడన్నా ఆ దేవుని మాటలన్నా గజగజలాడిపోతున్నారు. ఎందుకంటే ఏమి చేసినా పాపం అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజల బ్రతుకులు ఎలాగున్నాయంటే, వాళ్ళ ఏడుపులు ఎలా ఉన్నాయంటే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయో చూడండి. ఆ ధర్మశాస్త్రాన్ని కలిగిన ప్రజల బ్రతుకులు ఎలాగున్నాయో చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. యాక్చువల్గా పుట్టినప్పుడు మనం అందరం కూడా ఆత్మ సంబంధులు.
ఎప్పుడైతే మనం పాపానికి మన శరీరాన్ని అమ్ముకుంటామో మనం శరీర సంబంధం అయిపోయాం. అనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయని ఉద్దేశించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ పోతే తను ఏదో చేయాలనుకుంటున్నాడు, అది చేయలేకపోతున్నాడు. కానీ చెయ్యొద్దు అనుకున్నదని చేస్తున్నాడు. తన శరీరం ఒకటి కోరుకుంటుంది, దేవుడేమో ఇంకోటి చెప్తున్నాడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా తన శరీరం ఏది కోరుకున్నా పాపం అయిపోతుంది. దేవుడికి వ్యతిరేకంగా తన శరీరం ఏది కోరుకున్నా పాపం అయిపోతుంది. కాబట్టి అలాంటి పాపపు శరీరంలో ఉన్న మనిషి ఏం కోరుకుంటున్నాడంటే 24వ వచనంలో, ఇట్టి మరణముకు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. చూడండి, ధర్మశాస్త్రం కలిగిన దేవుని ప్రజలు వాళ్ళ ఏడుపులు ఎలా ఉన్నాయి చూడండి. నిజానికి యేసునేడు పుట్టెను వారి పాపం నుంచి రక్షించటానికి ఆయన పుట్టాడన్న మాట అర్థం కావాలంటే ఇదిగో ఈ పోర్షన్ మనకు అర్థం కావాలి. ఈ పోర్షన్ మనకు అర్థం కాకుండా మత్తయి సువార్త 1:21 మనకు అర్థమే కాదు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవడ విడిపించను అంటే ఏమంటున్నాడు? ఈ శరీరంలో ఉండి నేను పాపం చేసి దేవునికి శత్రువు ఉన్నాయి, ఈ భూమి మీద బ్రతకటం కంటే నేను చనిపోతేనే మేలు అంటున్నాడు. ఒక పాపి శరీరం పాపానికి లోబడిపోయిన తర్వాత, ఆ శరీరం పాపానికి అమ్మివేయబడిన తర్వాత ఆ మనుషుడు ఏమంటున్నాడంటే, నేను పాపం చేసి దేవునికి శత్రువై బ్రతకటం కంటే చనిపోతే మేలు. ఇలాంటి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? శరీరంలో నుంచి మనిషి ఎప్పుడు విడిపోతాడు? మరణించినప్పుడే కదా, అది ఒకేసారి జరుగుతుంది. కాబట్టి అలాంటి వారికి చెప్పబడిన మాటే ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 1:21. అప్పుడు అర్థమవుతుంది ఆ మాట. నువ్వేం చనిపోవాల్సిన అవసరం లేదు, అలాంటి మరణం నుంచి నేను రక్షించటానికే ఈయన వచ్చాడని చెప్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఇందాక యెషయా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడే ఆ దేవుడు మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పబడుతున్న మాట అక్కడే వాళ్ళకి ఒక భరోసా కూడా ఉంది. ఒక ఏంటంటే, మీరు అంత పాపంలో ఉన్నా సరే మిమ్మల్ని విమోచించటానికి కన్యక ఒక కుమారుని కంటది, కన్యక ఒక కుమారుని కంటది. ఆ కన్యక కుమారుని కందన్న వార్త మీరు విన్నప్పుడు మీరందరూ కూడా పాపం నుంచి విమోచించబడతారనే వార్త మీకు వస్తుంది. ఆ ఆజ్ఞ అనేది వాళ్ళకు ఉన్నది, ఆ వాగ్దానం ఉంది వాళ్ళకి. ఆజ్ఞ అంటే కంటే ఆ వాగ్దానం ఉంది. కాబట్టి ఆ వాగ్దానం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి భార్య భర్తల కలయిక ద్వారా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుడతారు. అది అందరికి సహజంగా జరిగేది, అది దేవుడు పెట్టింది. కానీ మొదటి మానవుని ద్వారా సృజించబడిన సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది, పాపంకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు స్త్రీలో నుంచి సృష్టిని తీస్తున్నాడు దేవుడు. మొదటి మనుషుల నుంచి చేయబడిన సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది, పాపులు అయిపోయారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, స్త్రీలో నుంచి కడపటి ఆదాము వస్తున్నాడు. ఆ కడపటి ఆదాము మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని మొత్తాన్ని ఈ కడపటి ఆదాము శుద్ధి చేసి పవిత్రపరిచి వాళ్ళందరినీ కూడా నీతిమంతులు చేస్తున్నాడు. ఆ వాగ్దానం కోసం ఇశ్రాయేలు జనాంగం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న మనకి యేసునేడు పుట్టినని మన ఇంటింటికి వెళ్ళి చెప్పినంత మాత్రాన్ని ఎవడ విశ్వసిస్తాడు? మనకు ఆ వాగ్దానం లేదు, ఏది ధర్మశాస్త్రమో తెలియదు, ఆ దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో తెలియదు, ఏది పాపమో మనకు తెలియదు. అలాంటప్పుడు పాపము పాపం పాపం అని చెప్తా ఉంటే ఏంట్రా ఈ క్రైస్తవులు ఎప్పుడో పాపం పాపం అంటారని మనల్ని క్రైస్తవేత్తలు ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇశ్రాయేలు జనాంగంతోటి ఏమన్నాడు వాళ్ళ గురించి? నీతి న్యాయములు కలిగిన ఇలాంటి జనాంగం మారిన నేల మీద లేనే లేదని చెప్పిన అలాంటి జనాంగంతో అన్యులైన మనల్ని కూడా ఏకపట్నస్తులు చేశారు, వారితో సహపౌరులను చేశాడు దేవుడు ఈ రక్షకుడు పుట్టడం వలన. ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థం కావాలంటే యేసు ఎందుకు పుట్టాడు, కన్యకకే ఎందుకు పుట్టవలసి వచ్చింది? కన్యక కుమార్ని కనదన్న వార్త విన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికీ
ఒక ఆశ, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయన రానే వచ్చాడు. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఆ కన్యక కుమార్ని కంటదనే వాగ్దానం ఉంది కదా, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వార్త ఎప్పుడైతే వచ్చిందో సిమియోను ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయములో 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 33 నుంచి అన్న 33 నుంచి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేల్ జనాంగం అంతా ఈయన కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నాడు. నేను చనిపోయి నీ యొద్దకు వచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ నేను బ్రతుకున్నప్పుడే నువ్వు నా దగ్గరకు వచ్చావా దేవా? నాదా అంటే దేవుడా అని. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నేను నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావా నా యొద్దకు అని ఆయన చేతులతో ఎత్తుకొని ఆనందపడిపోతున్నాడు. ఎప్పుడైతే రక్షకుడు పుట్టాడన్న వార్త వినగానే వీళ్ళందరికీ కూడా, నీతిమంతులందరికీ ఆనందం. ఎక్కడ 10వ వచనములో, అయితే ఆ దూత భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త. ఎందుకు ప్రజలందరికీ మహా సంతోషకరమైన వార్త? ఆ మాట వినగానే సిమియోను లాంటి నీతిమంతులందరికీ కూడా చాలా ఆనందం వేస్తుంది. కానీ అదే వార్త విన్న హన్నా గారు కూడా ఆయన ఎత్తుకొని ముద్దాడుతుంది. కింద వచనాలు మీరు చూస్తే 35, 36 వచనాల్లో చూస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. 35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన హన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. అక్కడ ఆమె యేసుప్రభువాన్ని ఎత్తుకొని ముద్దాడి ఆనందపడిపోతుంది. కానీ ఇదే వార్త విన్న హేరోదు రాజు ఏం చేస్తున్నాడు? మత్తయి వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతులకేమో మహా సంతోషకరం. ఆ వార్త వినగానే అందరూ సంతోషపడిపోతున్నారు. కానీ హేరోదు లాంటి వాళ్ళకి, శాస్త్రులకి, పరిచయులు అందరికీ కూడా కలవరం మొదలైందండి. మత్తయి వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినంలో యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. అదేంటి? నీతిమంతులందరికేమో ఆ వార్త వినగానే సంతోషం వేస్తుంది, కానీ హేరోదు లాంటి వాళ్ళందరికీ కలవరం ఏర్పడుతుంది. యేసు పుట్టాడన్నా, యేసు సువార్త అన్నా ఎందుకు కొంతమందికి కలవరం అంటే, వాళ్ళందరూ కూడా పాపంలో ఉన్నారు. నేను కదా రాజుని, ఈ దేశానికి నేను కదా రాజు, ఈయనెవరు నా కోసం నా స్థానానికి వచ్చాడని కలవరి పడిపోయాడు. అక్కడున్న శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా కలవరి పడిపోయారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఏం ఆలోచించాలంటే, ఆయన నిజంగా పాపాలను తీసివేయడానికి వచ్చాడన్న విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం చేస్తున్న పాపం అనేది ఏంటో మనకు అర్థమైనప్పుడు.
మనకున్న సమస్యలు తీసివేయడానికి యేసుప్రభు రాలేదు. నువ్వు బాగా చదువుకుంటే, మంచి ఫుడ్ తింటే, నీకు అప్పులు ఉండవు, తిప్పులు ఉండదు, మంచి ఫుడ్ తింటే, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటావు. దానికోసం యేసుప్రభు దగ్గర రావాల్సిన అవసరం లేదు. అయితే ఆయన వచ్చేసి కేవలం దేనికోసం అంటే మన పాపాలను తీసివేయడం కోసమే వచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లోకంలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసు? అసలు శరీరంలో ఉన్న మనము ఎన్ని పాపాలు చేస్తున్నామంటే అవన్నీ కూడా ఆ 613 ఆజ్ఞల్లోనివే. నిజానికి ఒక మాట చెప్పాలంటే దేవుని మాట వినకపోవటం వలన మనం పాపులమయ్యాము. ఆ పాపానికి ఉన్న లక్షణాలు అవన్నీ కూడా చూద్దాం. అవేంటో కొన్ని. ఆ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి చూస్తే ఆయన ఏటిని తీసివేయడానికి వచ్చాడో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తున్నాడు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారి కొండెగాండను, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడవారు, చెడ్డవాడిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తక్కువవారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు అభ్యసించువారు. ఇవన్నీ ఏంటి? పాపానికి ఉన్న లక్షణాలు ఇవన్నీ. ఇది పాపం కాదు, ఇది పాపం కాదు. ఇవన్నీ కూడా పాపం మనలో ఉంటే వాటి లక్షణాలు మనకు అర్థమవటానికి, మనకి లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్కున్న లక్షణాలు ఏంటి? ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు, దగ్గు వస్తుంది, నీరసపడిపోయాం, ఇవన్నీ కదా లక్షణాలు. ఇప్పుడు మనం దగ్గుకు ట్యాబ్లెట్లు వాడుతున్నాం, నీరసంగా ఉందని మంచి ఫుడ్ తింటున్నాం, చలి జ్వరం వస్తుంది కాబట్టి జ్వరానికి ట్యాబ్లెట్లు వేసుకున్నాం, చలికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. కోవిడ్ పోతుందా? లక్షణాలకి ట్యాబ్లెట్ వేస్తే కోవిడ్ పోదు. ఇప్పుడు దేనికి ట్యాబ్లెట్ వేయాలి? మెయిన్ అసలు ఆ కాజ్ ఎక్కడుందో దానికి ట్రీట్మెంట్ చేస్తే ఈ లక్షణాలన్నీ పోతాయి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, ఇర్మియా గ్రంథము ముగించేసుకుందాము. 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంగములను పరిశోధించువాడను. దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయ అంతరంగాలను పరిశోధించేవాడు దేవుడు. ఇప్పుడు మనం మనుషుల ముందు వేషధారులుగా బ్రతకొచ్చు. వందనాలు అక్క, వందనాలు సిస్టరు, వందనాలు అన్న అని పైకి మాట్లాడచ్చు, కానీ మన అంతరంగంలో ఏముందో ఎదుటి వ్యక్తికి తెలియదు. కానీ మన దేవుడి దగ్గర కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే ఆయన మన హృదయ అంతరంగాలు విరిగినవాడు కాబట్టి మన హృదయ అంతరంగాలను మార్చడానికి వచ్చినవాడు యేసు ప్రభువారు. ఇప్పుడు లోకంలో మనం ఒక స్లోగన్ వింటాం కదా, మంచి వాళ్ళని రక్షించాలి, చెడ్డవాళ్ళని శిక్షించాలని. మంచివాళ్ళు ఎవడున్నాడు అసలు భూమి మీద? ఒక్కడునూ లేడు. ఇప్పుడు ఒకవేళ మంచివాళ్ళని కాపాడి చెడ్డవాళ్ళని చంపేయాలనుకుంటే అసలు 6 నెలల మీద మనిషి అనేవాడే ఉండడు. ఇప్పుడు డాక్టర్ డ్యూటీ ఏంటి? డాక్టర్ ఏం చేస్తాడు? పలానా వాడికి పలానా రోగం వచ్చింది, రా తీసుకొచ్చి వాడిని చంపేద్దామంటాడా? ఏం చేస్తాడు? వాడిలో ఉన్న రోగాన్ని తీసేసి స్వస్థపరిచి ప్రశాంతంగా ఇంటికి పంపిస్తాడు. రోగాన్ని చంపేవాడు డాక్టరా? రోగిని చంపేవాడు డాక్టరా? రోగాన్ని చంపేవాడు డాక్టరు, రోగిని చంపేవాడు డాక్టర్ కాదు. దేవుడు అంటే పాపులను శిక్షించేవాడు కాదు, పాపాన్ని తీసివేసేవాడు దేవుడు. ఒకవేళ దేవుడు ఇన్ని చేతులు ఇన్ని తలకాయలు పెట్టేసుకొని వచ్చి పాపులందరినీ చంపేయాలనుకుంటే 6 నెలల మీద మనిషి అనేవాడే ఉండడు.
ఎందుకంటే ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి అలాంటి వారిని వారి పాపం నుంచి విమోచించాలంటే ఎవరు రావాలి? ఇంకొక పాపిని రక్షించలేడు, పరిశుద్ధుడైన దేవుడే దిగి రావాల్సి వచ్చింది. అందుకే మీరు ఆలోచిస్తే అది మనం అనుకుంటున్నంత చిన్న విషయమేమి కాదు. మనకి లోకంలో సుమారుగా 309 రోగాలు ఉన్నాయంట. 309 రోగాలు ఉన్నాయంట. ఆ 309 రోగాలు తీసివేయటానికి ప్రభుత్వం వాళ్ళు మన దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ 14,379 హాస్పిటల్స్ ఉన్నాయంట. ఆ 309 రోగాలు తీసివేయటానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ పర్టికులర్గా 14,379 హాస్పిటల్స్ ఉన్నాయంట. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని క్లినిక్స్ ఉంటాయి? ఇప్పుడు ఇవన్నీ దేనికోసం? ఒక మనిషిని 60-70 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంచడం కోసం, శరీర సంబంధమైన స్వస్థత కోసం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. శరీర సంబంధమైన స్వస్థత కోసం ఇన్ని రోగాలు తీసివేయడానికి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పుడు, నీ ఆత్మను పరలోకానికి ప్రశాంతంగా పాపం లేకుండా పరలోకానికి పంపించడానికి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? 6 నెలల మీద అలాంటి హాస్పిటల్ ఏమైనా ఉందా? ఇన్ని రోగాలకి ప్రతి మెడికల్ షాపులో ఏముంటున్నాయి? శరీరాన్ని స్వస్థపరచడం కోసమే కదా. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలోనూ హృదయాన్ని స్వస్థపరిచే మెడిసిన్ ఎక్కడుంది భూమి మీద? ఆ హాస్పిటల్ ఎక్కడుంది? అదే ఈ హాస్పిటల్. చర్చే హృదయ అంతరంగాల్ని శుద్ధి చేసేది హాస్పిటల్, చర్చే. మెడిసిన్ మనం వింటున్న వాక్యమే, డాక్టర్ల సేవకులే. నాకు యేసు వద్దు, సువార్త వద్దు. ఇప్పుడు మనం లోకంలోకి వెళ్ళేసి సువార్త ప్రకటిస్తూ మనకు పాంప్లెట్ ఇస్తే ఆ పాంప్లెట్ వాళ్ళు చించి పడేస్తారు. మన ముందే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇసిరి పడేస్తారు. మీరు మత మార్పులు చేయొద్దని మనల్ని తిడతారు, కొడతారు, ఉమ్మేస్తారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు, చంపేస్తున్నారు. ఈ లక్షణాలన్నీ ఏంటి? వారిలో పాపం ఉంది కాబట్టి ఆ పాపానికి అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాపం తీసివేయాలంటే, ఆ హృదయంలో నుంచి ఆ దుష్టత్వం పోవాలంటే ఈ వాక్యం అనే మందు పడితే వాళ్ళు శుద్ధులవుతారు. ఇప్పుడు హేరోదు రాజుకి ఎందుకు యేసుప్రభు పుట్టాడని కానీ కలవరం ఏర్పడింది? ఆయన సీటుకి ఏదో ప్రమాదం జరుగుతుందని. అలాగని ఇప్పుడు మా ఊర్లోకి క్రైస్తవులు అడుగు పెట్టొద్దు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆ యేసుప్రభు వల్ల జరుగుతున్న మంచి ఏందో గ్రహిస్తే ఈ మాట అంటారా? చాలామంది మన సోషల్ మీడియాలో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారు. ఏమంటే సాక్ష్యాలు చెప్తున్నారు? ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇంత భయంకరంగా ఉండేవాడిని, మరి ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యావా అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? ఇదిగో ఈ యేసే నన్ను మార్చాడు. సమాజంలో మనం చూస్తున్న వార్తా పత్రికల్లో న్యూస్ చూస్తుంటే రోజు ఎన్ని భయంకరమైన వార్తలు వింటాం. ఆ నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఉరిదీస్తున్నారు, చంపేస్తున్నారు. పోనీ ఆ నేరాలు జరగకుండా ఉంటున్నాయా? ఈ రోజు నుంచి ఇలాంటి నేర చరిత్ర మనము న్యూస్ మీడియాలో చూడము అనటానికి అవకాశం ఉందా? ఈరోజు, రేపు, ఎల్లుండి వస్తూనే ఉన్నాయి. మరి ఇవి ఆగిపోవాలంటే ఈ రక్షకుడి యొద్దకు వస్తే హృదయాలన్నీ మారిపోతాయి, ఈ పాపానికి ఉన్న లక్షణాలన్నీ పోతాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా సువార్త ప్రకటించడం ఏంటంటే, పాపానికి ఉన్న లక్షణాలు ఏవేవి కనపడుతున్నాయో ఆ లక్షణాలన్నీ పోవాలంటే పాపానికి మందు వేయాలి. పాపానికి మందు వాక్యమే. మనమేం చూస్తున్నామంటే దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, మోసం చేయటం, ఇవన్నీ పాపాలు అనుకున్నాం. అవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. మన హృదయంలో పాపం ఉంది కాబట్టి ఆ లక్షణాలు బయటికి కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ లక్షణాలు కాదు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది. ప్రభుత్వం వాళ్ళు చేస్తుంది లక్షణాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వ్యభిచారం చేశాడు, పసిపిల్లల్ని పాడు చేస్తున్నారు, వాళ్ళని ఉరిదీస్తున్నారు, కాల్చి చంపేస్తున్నారు. లక్షణాన్ని చంపుతున్నారు, పాపాన్ని తీసివేయట్లేదుగా. అదే హృదయంలోకి వాక్యం అనే మందు వెళితే ఆ పాపం పోతుంది కాబట్టి ఈ లక్షణాలు ఆటోమేటిక్గా పోతాయి. కాబట్టి చివరిగా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే,
ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది పాపాలను తీసివేయడానికి వచ్చాడంటే ఆ వార్త మనకి ఎందుకు ఇష్టంగా ఉండలేదంటే పాపం అంటే ఏంటో మనకు తెలియట్లేదు, ఆయన ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియాలంటే వచ్చిన ఆయన మహాపరిశుద్ధుడు, వచ్చిన ఆయన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడంటే పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటమే పాపం. ఆ పాపం ఎప్పుడు ప్రారంభమైంది? ఏదైనా తోట దేవుని మాట మేరటం వల్ల మరణం వచ్చింది లోకంలోకి. ఇప్పుడు ఆ మరణాన్ని తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని మాట వినకపోవటం వలన నిటారుగా నడిచే మనిషి భూమికి అడ్డంగా పండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి సువార్త ఎంత అవసరమో చూసారా? యాక్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్కి మనం రోడ్లన్నీ ఖాళీ చేసి కార్లు దిగి బైకులు దిగి అంబులెన్స్కి దారిస్తాం. ఎందుకు? అంబులెన్స్లో ఎవరో సీరియస్గా ఉంది కండిషన్. అంబులెన్స్ కంటే స్పీడ్గా వెళ్ళవలసింది లోకంలోకి సువార్తే. అంబులెన్స్ కంటే మరీ వేగంగా వెళ్ళవలసింది సువార్త. ఎందుకంటే మన కళ్ళ ముందే కొన్ని లక్షల మంది చనిపోతున్నారు చూస్తూనే ఉండగానే. ఈరోజు చూసిన వాళ్ళు రేపు కనపట్టలేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అప్పుడు హేరోదు రాజు ఎలాగైతే కలవర పడిపోయారో ఇప్పుడు కూడా సువార్త వద్దని అనేక మంది కలవర పడిపోతున్నారంటే మనం వినాల్సిన వార్తలు ఎలాంటివి ఉంటుంటే ఇలాంటి దుర్వార్తలే వినాల్సి వస్తుంది. ఇదిగో అక్కడ పలానా అమ్మాయిని పాడు చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారు. ఈ వార్తలన్నీ ఎందుకు వినాల్సి వస్తుంది? సువార్త వద్దంటున్నాం కాబట్టి. అదే సువార్త లోకంలో విరివిగా ప్రకటించబడితే అందరి మనసులు మారిపోతాయి, నేర చరిత్ర ఆగిపోతుంది. దానికోసమే ఇష్టం లేకపోయినా చంపుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, ముఖాన్ని ఉమ్మేస్తున్నా సువార్త ప్రకటించడానికి సమాజంలోకి దేవుని పిల్లలు ఎందుకు వెళ్తున్నారంటే ఆ సువార్త విలువ ఏంటో వారికి తెలుసు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి. ఇష్టం లేకపోయినా ఎందుకు సువార్త ప్రకటించడానికి అహర్నిశలు ప్రయాసపడతారంటే దేవుని సేవకులు సమయమందు అసమయమందు కూడా సువార్త ఎందుకు ప్రకటిస్తారంటే వారి హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసేది ఈ వాక్యం అనే మందే. అది ఏదో ఒక విధంగా వాళ్ళ హృదయంలో నాటబడితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా సువార్త ప్రకటించే విషయంలో, వినే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మనం సంఘాలకు కూడా ఏదో నామమార్థకంగా లేదంటే సేవకుడు ఏదో అంటారని ఆనవాయితీగా చర్చికి రాకూడదు. మనం చర్చి అనేది హాస్పిటల్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో నా రోగానికి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇష్టపూర్వకంగా పరిగెత్తుకుంటూ రావాలి. ఏదో సేవకులు ఏదో అనుకుంటారని మనం వస్తున్నాం అనుకోండి, మనం కూడా క్రైస్తవేతలు బ్రతికినట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ కూడా వాక్య విషయంలో నిర్లక్ష్య భావం అనేది లేకుండా ఆయన ఎందుకోసం వచ్చాడో గుర్తించాలి. దేవుడు ఏదైనా చేయగలడంటే నీ పాపాన్ని తీసివేస్తుంటే అంతకంటే ఏం కావాలి? పాపం కంటే మన సమాజంలో ఉన్న పెద్ద సమస్య ఏమీ లేదు. పాపమే మనుషులకు అన్నిటికంటే పెద్ద సమస్య. ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయనకు వచ్చాడు. ఆయన యొద్దకు వెళదాం, మన పాపానికి పరిష్కారం చేసుకొని మనమందరం కూడా దేవుడు ఉన్న లోకానికి వెళతాం. సంఘంలో మనకు జరిగేది ఏంటంటే మన పాపానికి ప్రక్షాళన జరిగి మనము పరదేశికి వెళ్ళటానికి దేవదూతలను పంపిస్తాడు. అలాంటి మరణం దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరచావయ్యా. విన్న మాటలు తండ్రి మా హృదయాల్లో ఫలించేలా కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకు తండ్రి మా ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చాడో, పాపం అంటే ఏంటో, తన ప్రజలను ఆయన వారి పాపం నుంచి రక్షించడం అంటే ఏంటో, ఆరిన నేల మీద నీతి న్యాయం కలిగిన గొప్ప జనం ఏది లేదని ఎందుకు చెప్పారు ఇంతవరకు గ్రహించలేకపోయిన మమ్మల్ని తండ్రి మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి బలపరిచి అలాంటి జనంతో నాయన అలుపులమైన మమ్మల్ని, అన్యజనులమైన మమ్మల్ని కూడా తండ్రి ఏకపట్నస్తులుగా చేశారు. అని బట్టి స్తోత్రం తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని తండ్రి మేము నిష్ప్రయోజనంగా వాడుకోకుండా తండ్రి మీడల భయమ భక్తి కలిగి మీ ఆజ్ఞలను మేరకుండా నాయన మీ మాటకు తగ్గట్టుగానే మా జీవితాలు మార్చుకుంటూ కృపను అనుగ్రహించమని ఈ సమయంలో తండ్రి వాక్యంలో మీ బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అల్పుడేనైనా నేను అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించమని, ఉన్నతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పడిన తండ్రి నేను బ్రతుకుతూ అనేక మందికి నేను మీ మాటలు వివరించిన కృపను అనుగ్రహించమని, రాబోయే రోజుల్లో తండ్రి మీకు మహిమకరంగా ఈ యొక్క సంఘంలో అనేక మంది తండ్రి మీ రాజ్య నివాసులుగా చేర్చబట్టకు పరిస్థితులన్నీ అనుకూలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభుని
యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.